ఏదైనా ఫంక్షన్ ఉంటే ఏ డ్రెస్ వేసుకోవాలా అని ముందు రోజు నుంచి ఒకటే గోవాలన్నమాట. తీరా ఫంక్షన్ వచ్చేసరికి ఏదో చూసి వాటిలో ఏదో బాగుంది అనిపిస్తే అది వేసుకుంటాను అనమాట. కళ్ళకి అప్పటికప్పుడు నచ్చింది. ఎక్కువ శాతం బ్లూనే నచ్చింది. కాకపోతే ప్రతిసారి బ్లూ వేసుకుంటే బాగోదని చెప్పేసి ఈసారి గ్రీన్ వేసాను. ఇంతకు మేము వచ్చిన ఫంక్షన్ ఏంటో అర్థమయ్యే ఉంటది. మెచ్యూర్ ఫంక్షన్ కి అయితే వచ్చామన్నమాట. ఆ పిల్ల కూడా మన సబ్స్క్రైబరే. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరు చూసినా చూడపోయినా ఆ పిల్ల అయితే ఖచ్చితంగా చూసి ప్రతి విషయం చెప్పిద్ది అనమాట. ఇంట్లో ఆంటీ ఇలా చేసింది అలా చేసింది అని. ఎండాకాలం ఫంక్షన్ అంటే ఏ టెన్షన్ ఉండదు కానీ ఒకటే ఒక్క పోసిద్ది, చెమట పోస్తూ ఉండిద్ది అనమాట పద్దాకా ఊపిరాడకుండా. అయినా కూడా అదంతా కవర్ చేసుకుంటూ వచ్చిన వాళ్ళందరితో సరదాగా మాట్లాడుకుంటూ ఉంటాం అనమాట. మనం వేసుకున్న డ్రెస్ ఎంత బాగున్నా ఎదుటి వాళ్ళు కట్టుకున్న చీరే మనకు బాగా నచ్చిద్ది. ఫంక్షన్ లో మన సబ్స్క్రైబర్స్ అయితే కలిసారనమాట. వీళ్ళు మన ఇంటి దగ్గర వాళ్ళే, అందరూ మన సబ్స్క్రైబర్స్ అనమాట. మన వీడియోస్ రోజు చూస్తూ ఉంటారు. అందరిని పలకరించి నేనైతే భోజనానికి వెళ్ళాను అనమాట. భోజనంలో మనకి ఇష్టమైన చికెన్ అయితే పెట్టారు. ఇంకేముంది బాగా తినేసి ఇంటికైతే వచ్చాను. వాళ్ళు ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ తీసుకొని. వాళ్ళు ఇచ్చిన గిఫ్ట్ లో ఏముందని ఓపెన్ చేస్తుంటే నా కొడుకు నేను చేస్తాను వాడు ఓపెన్ చేస్తాను అనమాట. సరేలే చేయమని వాడికే ఇచ్చా. పాపం దాంట్లో ఏంటి ఉంటాయి అనుకున్నాడు. కానీ తాంబూలం ఉండేసరికి బిత్తరపోయింది అనమాట వాడు. లడ్డు మాత్రం చాలా బాగుంది. నెయ్యి నూనె కానీ కారుతుంది అనమాట. అప్పుడే చేపించినట్టు చాలా టేస్ట్ అయితే. ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు ఎంత ఉత్సాహంగా రెడీ అవుతామో తీసేటప్పుడు అంత నీరసంగా ఉండిద్ది అనమాట. కానీ తీయపోతే ఈ ఎండలకు వాళ్ళ చికాకు కనిపిస్తుంది. అందుకే తీస్తున్నాను అన్నిటిని. ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు జడ ఎంత ఉత్సాహంగా వేసుకుంటామో వచ్చినాక ఆ జడని అలాగే ఉంచుకోవాలంటే నిజంగా ఎంత చికాకు కనిపిస్తుందో. మొత్తం తీసేసి పైకి ముడి కట్టుకుంటే అంత రిలీఫ్గా అనిపిస్తుందో నాకైతే. చాలా మందికి ఇలాగే ఉండిద్ది నాకు తెలిసి. ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు జుట్టు పెద్దగా ఉంటే బాగుండు అనిపిస్తుంది. వచ్చినాక ఇంత జుట్టు ఎందుకు అబ్బాగా చేసుకుంటే బాగుండు అనిపిస్తుంది. కానీ అవసరానికి జుట్టు అప్పటికప్పుడు రావాలంటే రాదు కదా. అందుకే ఉన్నదాన్ని బాగా జాగ్రత్త చేసుకోవాలి. జడ మొత్తం తీసేసి కొప్పు పైకేసి క్లిప్పులు పెట్టుకుంటే కిందకి జారుకుని ఎంత హ్యాపీగా ఉండిద్దో నాకైతే.